నిన్న సాయంత్రం రాజ్యసభలో మాట్లాడినటువంటి నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడారు. ఏంటి యువరాజు గారు, ఏం జరుగుతుంది భారతదేశంలో, మీకు ఏమైనా అవగాహన ఉందా? కనీసం ఒక బడ్జెట్ మీద అవగాహన లేకపోతే, దేశ సరిహద్దుల మీద అవగాహన లేకపోతే, దేశంలో ఏం జరుగుతుందో అవగాహన లేకపోతే ఏ విధంగా మీరు విమర్శలు చేయగలుగుతారు? మీరు ముందు తెలుసుకోండి. ఈరోజు దేశంలో విపరీతమైనటువంటి అక్రమ వలసదారులు పెరిగిపోతున్నారు. పశ్చిమ బెంగాల్ దానికి వేదిక అయ్యింది. దేశం మొత్తం చొరబడుతున్నారంటూ ఆయన పరోక్షంగా రోహింగ్యాల గురించి మాట్లాడారు. ఈరోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రజల్ని హరిస్తున్నారు. అదేమైనా మీకు తెలుసా? ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా అక్రమ వలసదారులే కాదు, సక్రమంగా ఉన్నటువంటి వలసదారులు కూడా తరిమేస్తున్నాయి. కానీ మన దేశంలో ఏంటి, అక్రమ వలసదారుల కోసం మీరు పోరాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? మీరు చేసిన స్కాములు, మీరు చేసిన తప్పులు సరిదిద్దడానికి ఇంకా మాకు సమయం పడుతుంది. ఒకటా రెండా? అవి సరిదిద్దలేని తప్పులు. ఈ తప్పులు సరిదిద్దుకుంటూ మేము ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు అమెరికా మన దగ్గరికి వచ్చి డీల్ చేసుకుంది, EU వచ్చి డీల్ చేసుకుంది, UAE వచ్చి డీల్ చేసుకుంది. అన్ని దేశాలు మనతో ఈరోజు డీల్ చేసుకుంటున్నాయి. అది ఎందుకు గమనించలేకపోతున్నారు మీరు? పొగడాల్సిన దగ్గర కనీసం పొగడకపోయినా తిట్టకుండా ఉండాలి కదా, విమర్శలు చేయకుండా ఉండాలి కదా. ఇక ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే, మీరు చేసిన స్కామ్లు తెలుసుకోకపోతే, ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ చేసినటువంటి లిక్కర్ స్కామ్ తెలుసుకోకపోతే ఇక దేని గురించి మీరు విమర్శించగలుగుతారు? ఈ దేశ యువత మీద మీకు ఏ విధంగా అవగాహన ఉంది? ఇప్పటికీ ప్రపంచంలోనే ఎక్కువ యువత ఉంది. ఎక్కువ యువతకి అవకాశాలు కల్పించేటటువంటి అవకాశం కూడా భారత్కే ఉంది. మీరు ప్రతి దాన్ని అడ్డపడే ప్రయత్నం చేయకండి. హుందాగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీరు విమర్శించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు విమర్శించండి. మాట్లాడాల్సి వచ్చినటువంటి సమయంలో మాట్లాడండి. అంతేకాని మాట్లాడుతున్నప్పుడు మీరు విచ్చలవిడిగా మాట్లాడడం, సభని ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడం, ఇదేనా రాజ్యాంగం మీకు నేర్పించింది? ఇదేనా మీరు నేర్చుకున్నటువంటిది అని యువరాజునైతే ఏకి పారేశారు నరేంద్ర మోదీ గారు.